దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వాక్యం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, సంతోషంగా కలిగినటువంటి యొక్క మనస్సు ఆరోగ్యానికి కారణమని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. మన జీవితాల్లో గమనించినట్లయితే సంతోషం నేటి దినాల్లో అనేక మంది జీవితాల్లో కరువైనట్టుగా మనం గమనించగలమండి. మన పెద్దలు అంటారు, సంతోషమే సగం బలం అంటారండి. సంతోషము ఉండాలనుకుంటాం కానీ ఉండలేము. సంతోషం కొరకు ఎన్నో ప్రయాసాలు పడుతుంటాం, ఎంతో ఖర్చు పెడతా ఉంటాం. సినిమాలకు వెళ్తాం, వినోదాలకు వెళ్తాం, పిక్నిక్లకు వెళ్తాం, స్నేహితుల దగ్గరికి వెళ్తాం. ఈ రీతిగా ఎక్కడ మనకు సంతోషంగా దొరుకుతుందో అక్కడ సంతోషంగా ఉందాము అని చెప్పి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటామండి. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. ఈ మధ్య కాలంలో మనం లోకంలో గమనించినట్లయితే నవ్వేటువంటి క్లబ్బులను కూడా ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తామండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆ యొక్క లాఫింగ్ క్లబ్లో, ఆ నవ్వేటువంటి క్లబ్బులలో వెళ్ళి నవ్వినట్లయితే ఒక 10 నిమిషాల, ఒక అర్ధగంట అలా కంటిన్యూగా నవ్వితే ఆరోగ్యకరంగా ఉంటుందని. అయితే పరిశుద్ధ గ్రంథము 3000 సంవత్సరాల క్రితమే జ్ఞాని అయిన సొలొమోను ద్వారా ఈ యొక్క మాట తెలియజేస్తూ ఉంది. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము అని. అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా, మన యొక్క సైన్స్ కూడా ఇదే తెలియజేస్తూ ఉంది. నవ్వడం వల్ల ఎండార్ఫిన్స్ అనేటువంటి హ్యాపీ హార్మోన్లు శరీరంలో విడుదలవుతాయని, అవి నొప్పిని తగ్గిస్తాయని, అంతేకాకుండా మనసును తేలికపరుస్తాయని, దిగులు వల్ల ఆ యొక్క మనసు సంతోషం లేకపోవడం వల్ల ఈ గుండె జబ్బులు, బీపీలు, షుగర్లు కూడా తగ్గుతాయని, అందువల్ల అందరూ కూడా సంతోషంగా ఉండాలని మన సైన్స్ తెలియజేస్తూ ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి యొక్క జీవితంలో నిజమైన సంతోషము, నిజమైన ఆనందము ఎప్పుడు దొరుకుతుంది? ఈ సంతోషం అనేది ఈ శరీరానికి ఒక మందు లాంటిదండి, ఒక ఔషధము లాంటిది, ఒక ట్యాబ్లెట్ లాంటిది. ఈ యొక్క సంతోషము మనసుకు ఎంతో ఉత్తేజాన్ని పుట్టిస్తుంది. మనసు సంతోషంగా ఉంటే ఆరోగ్యము, శరీరము కూడా బాగుంటుందని మనకు ఈ వాక్యము ద్వారా మనం అర్థం చేసుకోగలం. అయితే ఈ యొక్క సంతోషము ఎక్కడ దొరుకుతుంది? ఈ సంతోషము, ఈ ఆనందము మనకు ఎక్కడ దొరుకుతుందంటే దావీదు రచించినటువంటి 16వ కీర్తన 11వ చరణంలో, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదని దావీదు మహారాజు అంటాడండి. ఈ దావీదు మహారాజు ఈ సొలొమోను రాజు కంటే ముందటివాడండి. ఈ యొక్క సొలొమోను రాజు యొక్క తండ్రి దావీదు. ఈ దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషం దొరుకుతుందయ్యా. నాకు ఈ లోకములో ఎవరి దగ్గర, ఏ వ్యక్తి దగ్గర, ఏ స్థలంలో దొరకదు. నీ సన్నిధిలో మాత్రమే నాకు సంపూర్ణ సంతోషం కలదని భక్తులు అంటున్నాడండి. అంతేకాదు ప్రేమల దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు 1 దశలోనిక పత్రిక 5:16లో కూడా ఎల్లప్పుడూ మీరు సంతోషించండి అని వాక్యం ద్వారా తెలియజేస్తుంటున్నాడు. ఎలా సంతోషం వస్తుందంటే, ఎవరి జీవితంలో అయితే దేవుడు ఉంటాడో, ఎవరి జీవితంలో అయితే దేవుని సన్నిధికి పోయే అలవాటు ఉంటుందో, ఎవరి జీవితంలో నాకు ఈ లోకంలో ఎక్కడ దొరకని సంతోషము దేవుని దగ్గర దొరుకుతుందని అనుకుంటారో, వారి జీవితంలో మనసు సంతోషం దొరుకుతుందని ఆనాడు అన్న గమనించినట్లయితే ఆ యొక్క తన జీవితంలో ఎంతో సంతోషం లేని జీవితం అండి, ఎంతో దుఃఖకరమైన జీవితం. డబ్బు లేదా ఉంది, ఆస్తులు లేవా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఎక్కడైనా చూపించగలిగిన స్తోమత ఉన్నప్పటికీ కూడా ఆమె జీవితంలో సంతోషం లేదు, ఆనందము లేదు, ఆరోగ్యము తన యొక్క ఆరోగ్యం క్షీణింపజేస్తూ ఉంది. ఎప్పుడైతే తాను యొక్క సంతోషము ఈ డాక్టర్ల ద్వారా, ఈ మనుషుల ద్వారా, ఈ యొక్క ప్రకృతి ద్వారా నేను సంపాదించుకోవాలని చెప్పి ఒకనాడు ఎలుగు మందిరంలోకి వెళ్ళింది, దేవుని సన్నిధిలోకి వెళ్ళింది. తన హృదయాన్ని కుమ్మరించి తన యొక్క సంతోషానికి కారణం, దుఃఖపరిచే సంతోషం లేకుండా
కారణమైనటువంటి తన దుఃఖాన్ని దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించిందండి. తన హృదయాన్ని ఎప్పుడైతే కుమ్మరించి ఏడ్చి కన్నీరు కార్చిందో దేవుడు ఆమెను సంతోషపెడుతున్నాడుగా వెళ్ళుటకు దేవుడు ఆమెకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడండి. ఏమైతే ఏ సంతోషానికి లేకుండా కారణంగా ఆమె మీద నింద ఉందో ఆ గుడ్రాలైనటువంటి జీవితాన్ని దేవుడు ఆ నిందను తొలగించి ఆమెకు సంతోషకరమైన వాగ్దానము మీదటి సంవత్సరానికి నువ్వు కుమారుని జన్మనిస్తావని చెప్పి వాగ్దానం అనుగ్రహించిన వెంటనే ఆమెకు జీవితంలో ఎప్పుడు పొందుకొని సంతోషము, ఎప్పుడు పొందుకొని ఆనందము దేవుని సన్నిధిలో ఆమె పొందుకొని సంతోషముతో ఇంటికి వెళ్ళిందని. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డారా, నీ జీవితంలో కూడా సంతోషము లేక ఎక్కడెక్కడో తిరుగుతుంటున్నావా, స్నేహితుల మధ్యకి వెళ్తుంటున్నావా, లేకపోతే లాఫింగ్ క్లబ్లకు వెళ్తుంటున్నావా, సినిమాలకు వెళ్తుంటున్నావా, టీవీల దగ్గర కూర్చొని లేకపోతే మొబైల్ ద్వారా నువ్వు ఈ సంతోషం ఎక్కడ దొరుకుతుందని నువ్వు ప్రపంచమంతా కూడా వెతుకుతుంటున్నావేమో. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీకు తెలియజేస్తుంటున్నాడు, నీ సంతోషము నీకు దొరకాలి అంటే దేవుని సన్నిధికి రా. నీ సంతోషము నీకు ఆరోగ్యం కలుగజేస్తుంది. నీ సంతోషము నీ మనసుకు ఆరోగ్యము కలుగజేస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ మాట ఉంటున్న దేవుని బిడ్డ, ఇప్పుడే దేవుని పాదాల చెంతకు వచ్చి దేవుని ప్రాధేయపడి ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో కోల్పోయిన సంతోషము, నీ జీవితంలో కోల్పోయిన ఆరోగ్యము, నీ జీవితంలో కోల్పోయినటువంటి ఆనందము ఇప్పుడే ఈ దేవుడు నీ యొక్క దేవుని సన్నిధిలో నువ్వు యొక్క హృదయాన్ని కుమ్మరించినట్లయితే దేవుడు నీకు తిరిగి నీకు సంతోషాన్ని అనుగ్రహించి నీకు ఆరోగ్యము ఆయన కలగజేస్తాడు. కనుక ఇప్పుడే ఆ రీతిగా ప్రార్థించుటకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.